గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం కొత్త సంవత్సరంలోని మొదటి 3 నెలల సమయంలో మీనరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి, ఏ మాసంలో ఏ తేదీలలో జాగ్రత్తగా ఉండాలో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ వీడియో చూసిన తర్వాత ఏ ఊరు నుండి చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. 2025 సంవత్సరం జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది జరుగుతుందండి. ఏలినాటి శని అనేది 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. మొదటి దశ 2.5 సంవత్సరాలు, రెండవ దశలో మళ్ళీ 2.5 సంవత్సరాలు, మూడవ దశ 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాలు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఒక రాశి పైన ఉంటుంది. ప్రస్తుతం మీకు మొదటి దశ అనేది జరుగుతుంది. అంటే శని భగవానుడు మీ 12వ స్థానమైనటువంటి కుంభరాశిలో ఉన్నాడు. ఈ మాసంలో ఆ యొక్క ప్రభావం వల్ల తగాదాలు అవటం కానీ, కోర్టు కేసులు కానీ, పోలీసులతో జోక్యం వల్ల చికాకులు ఏర్పడటం కానీ జరుగుతుంది. ఏలినాటి శని పూర్తయ్యేంత వరకు ఈ ఫలితాలు ఉంటాయని కాదండి. శని భగవానుడితో పాటుగా ఇతర గ్రహాల యొక్క స్థానాలను బట్టి చూసినట్లయితే, భార్యాభర్తల మధ్య గతంలో ఏవైనా కేసులు ఉన్నా, మీ పైన ఏదైనా కేసు ఉన్నట్లయితే ఈ మాసంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం, చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. వ్యాపార వ్యవహారాలు అనేవి సామాన్యంగా ఉంటాయి. అవసరాలకు సరిపడా ధనాదాయం అనేది పెరుగుతుంది. డబ్బు విషయంలో పెద్దగా లోటు ఉండదండి. ఈ ఫలితాలు అనేవి మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లేదు. ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కోర్టు విషయాలలో జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థానాలను బట్టి చూసుకున్నట్లయితే చిన్న విషయాన్ని మీరు కెలికినా సరే అది పెద్దగా అవుతుంది, పెద్దగా అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి, సరిపోతుంది. ధనాదాయం విషయంలో బాగానే ఉంటుందండి. మిత్రుల యొక్క తోడ్పాటు అనేది లభిస్తుంది. మీ స్నేహితులు, మీ ప్రియమైన వారు, మీ ఆప్తులు మీకు తోడుగా ఉంటారు. అయితే ప్రయాణాల విషయంలో ఆరోగ్య భంగం అయితే సూచిస్తుంది. ఏలినాటి శని జరుగుతున్న సమయంలో కేసుల్లో వేలు పెట్టడం కానీ, లేదా పక్కవారి పనుల్లో మీ జోక్యం అవసరం లేకపోయినా లేనిపోనివి నెత్తిన వేసుకునే పద్ధతిని అయితే మార్చుకోవాలండి. అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీ స్నేహితుల విషయంలో కానీ, చుట్టుపక్కల వారి విషయంలో కానీ, లేదా మీ రిలేటివ్స్ విషయంలో కానీ మీ జోక్యం అవసరం లేకపోతే దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి కోసం కొంత ధన వ్యయాన్ని చేస్తారు. అతిగా ఆలోచించటం వల్ల ఈ మాసంలో నష్టపోయే సంఘటనలు అనేవి కనపడుతున్నాయి. మీ పని మీరు చూసుకున్నారనుకోండి, మిగిలినవన్నీ నాకు అనవసరం అనుకుంటే మీనరాశి వారు జనవరి మాసంలో ప్రశాంతంగా ఉండగలుగుతారు. వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం ఉంటుంది. సంతాన ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం జనవరి మాసంలో మిశ్రమ ఫలితాలు అనేవి మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసినది కేసుల విషయంలో కానీ, తగాదాల విషయంలో కానీ, ఏదైనా మీ నుండి చిన్న మిస్టేక్ జరిగినట్లయితే దానిని పెద్దది చేయకుండా తప్పు ఒప్పుకోవటం మంచిది. ఇక 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో కూడా మీనరాశి వారి పైన ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ద్వితీయ, తృతీయ వారాలలో అంటే 2, 3 వారాలలో కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు అనేవి బాధిస్తాయండి. నేను 2025 సంవత్సర ఫలితాల వీడియోలో కూడా చెప్పినట్లుగా ఈ సమయంలో అంటే ఏలినాటి శని సమయంలో మీ పని మీరు చూసుకుంటే సమస్యలు అనేవి ఉండవు. పక్కవారు వచ్చి మిమ్మల్ని సహాయం అడిగితేనే తప్ప జోక్యం చేసుకోకపోవటం మీకే మంచిదండి.
అదేంటండి, సహాయం చేయమని చెప్పాలి కదా, సహాయం చేయొద్దు అని చెప్తున్నారేంటి అనుకోవచ్చు. ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మొదలై మీకు చాలా రోజులైందండి. కాబట్టి ఆ అనుభవంతో మీకే ఇప్పటికే అర్థమై ఉండాలి. మనుషుల యొక్క అసలు స్వరూపాలు అనేవి ఈ సమయంలోనే బయటపడతాయి. ఎవరు ఏంటి అని ఈ దశలో మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీ జాగ్రత్తలలో మీరు ఉండండి, అంతా మంచి జరుగుతుంది. ఏలినాటి శని గురించి మీనరాశి వారు భయపడవలసిన అవసరం లేదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ పని మీరు చూసుకున్నారనుకోండి, అంతా మంచి జరుగుతుంది, అంతా సాఫీగానే జరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలా కాకుండా ఇంతకు ముందులాగా మీనరాశి వారు అన్నీ నాకే కావాలి, అందరి సమస్యలు నేనే తీరుస్తాను అనుకుంటూ వేరే వారి విషయాలలో వేలు పెట్టారనుకోండి, అదంతా మీ నెత్తినే పడే అవకాశాలు ఉన్నాయి, మీ మెడకే చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు మీ గురించి ఎక్కువగా ఆలోచించుకోండి. ఈ టైంలో మాత్రం, ఏలినాటి శని సమయంలో మాత్రం మీరు కొంచెం సెల్ఫిష్గానే ఉండాలండి, లేకపోతే మనశ్శాంతి ఉండదు. ఉదాహరణగా చెప్పాలంటే, ఎవరైనా వచ్చి నేను కష్టాల్లో ఉన్నానండి, నాకు షూరిటీని ఇవ్వండి, నేను బ్యాంక్ లోన్లు తీసుకుంటాను లేకపోతే అప్పు తీసుకుంటాను అని ఎవరైనా వచ్చి అడిగారనుకోండి, మనవాడే కదా, రోజు మన కళ్ళ ముందే తిరుగుతారు కదా, ఎక్కడికి పోతాడులే అని మీరు సంతకం పెట్టినట్లయితే నష్టపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సహాయం చేయొద్దు నేను చెప్పట్లేదండి. సహాయం చేసే ముందు మీ సహాయాన్ని పొందేందుకు వారు అర్హులా కాదా అని ఒక్క నిమిషం ఆలోచన చెయ్యండి. ఎందుకంటే మోసపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే మరీ చెప్తున్నాను. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను రచించడానికి కానీ, చదువుకు సంబంధించి కానీ, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి కానీ, కెరీర్కి సంబంధించి కానీ పెద్ద నిర్ణయాలను తీసుకోవటానికి ఫిబ్రవరి మాసంలోని 21వ తారీఖు తర్వాత మీకు కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ఫిబ్రవరి 9వ తారీఖు, 10వ తారీఖు, 11 ఈ తేదీలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి మీనరాశి వారిపైన శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది. కాబట్టి నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం కానీ, లేదా చెప్పులను కానీ, షూస్ని కానీ దానంగా ఇవ్వటం, నల్ల గొడుగుని దానంగా ఇవ్వటం, నల్ల దుప్పట్లను దానంగా ఇవ్వటం, శని భగవానుడికి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే అవసరం ఉన్నవారికి దానంగా ఇచ్చినట్లయితే శని భగవానుడు అనుగ్రహిస్తాడండి. ఇక 2025 సంవత్సరం మార్చి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో ఆశించిన శుభ ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగ వ్యవహారాలలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. పై అధికారుల యొక్క మన్ననలను పొందుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా మార్చ్ మాసం అనేది అనుకూల కాలంగా చెప్పవచ్చు. మీనరాశిలో జన్మించి ఎవరైతే యువ దంపతులు ఉన్నారో వారి యొక్క సంతాన కోరికలు అనేవి సిద్ధించే అవకాశాలు ఉన్నాయండి. ధనాదాయం ఈ మాసంలో కూడా బాగానే ఉంటుంది. నూతన గృహోపకరణాలు ఏర్పరచుకుంటారు, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉంటుందండి. మీ శ్రమకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. జీవన విధానంలో పురోగతి ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. కాలం అనేది కలిసి వస్తుంది. అయితే మార్చ్ 29వ తారీఖున శని భగవానుడు కుంభరాశిని విడిచిపెట్టి మీ రాశిలోకే వస్తాడు. అప్పటి నుండి మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది మొదలవుతుందండి. 2.5 సంవత్సరాలు మీ రాశిలోనే ఉండి ఆ తర్వాత శని భగవానుడు మేషరాశిలోకి వెళ్తాడు. 2025 మార్చ్ 29వ తారీఖు నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు ఈ సమయంలో మీకు ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది జరుగుతుంది. ఏలినాటి శని సమయంలో మీనరాశి వారు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి వస్తువులను దానంగా ఇవ్వాలో నేను క్లియర్గా వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి. ఆ వీడియోని ఈ వీడియో ఎండ్లో పెడతాను. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి.